పప్పులు మస్తు పిరం. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు అల్లాడుతున్న పేదలు. 6 నెలల్లో 50% పెరిగిన రేట్లు. క్వింటా బియ్యం 6,000 నుంచి 7,000, అల్లం కిలో 200, ఎల్లిగడ్డనేమో 300, కూరగాయలు కిలో 80 రూపాయల పైనే ఉన్నాయి. కిలో మటన్ 1000 రూపాయలు, కోడిగుడ్డు 7 రూపాయలు అయింది. చేరి పిరి మాకు ఇయ్యవని అడుగుతావు కదా ఎన్నికల. ఫ్రీగా మాకు ఇది కావాలి, మాకు కూర్చుండబెట్టి మాకు పింఛన్ కావాలి, మాకు ఈ పైసలు కావాలి, ఈ బంద్ కావాలి, ఫ్రీ అంటే ఈడ ఇట్లా వసూలు చేయండి. ఆయన చెప్పలే ఓరు నాయన మిమ్మల్ని కొట్టి మీకు పెట్టే కార్యక్రమమే, మీదికెళ్ళి నడిమిట్లున్నాడు ఇంకా ఇంత మిగుతాడు, మేమెందుకు కడతాం మళ్ళన్న అంటే కచ్చేది గీడ అన్నట్టు. ఉప్పు మిరపకాయ కాడ ధరలు పెరుగుతా ఉన్నాయంటే పబ్లిక్ బూకర్కేవాడనే దాని అర్థం ఓ రకంగా చెప్పాలంటే. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. 6 నెలల వ్యవధిలో బియ్యం, పప్పులు, కూరగాయలు ఇలా ఏది చూసినా 50% పైగా పెరిగాయి. బియ్యం క్వింటాల్ 6,000 నుంచి 7,000 ఉన్నాయి. టమాటా తప్ప ఏ కూరగాయలు తీసుకున్నా కిలో 80 రూపాయల పైన పలుకుతున్నాయి. నిన్న మొన్నటి దాకా 5 రూపాయల కిలో ఉన్న కోడిగుడ్డు, 5 రూపాయలకు ఒక కోడిగుడ్డు ఉన్న కోడిగుడ్డు ఇప్పుడు 7 రూపాయలకి చేరింది. ఇలా పప్పు, ఉప్పు, చింతపండు, అల్లం, వెల్లుల్లి ఏది ముట్టుకున్నా అగ్గిమంటుతున్నాయి. ముట్టుకున్నా అగ్గి మండుతున్నాయి. దీంతో పేదలు అల్లాడుతున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉండడంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి ఆ ప్రభావం వస్తువుల రేట్లపై పడుతుందని వ్యాపారులు అంటా ఉన్నారు. ప్రజలారా ఒకటైతే గుర్తుపెట్టుకోరు, మనం ఎప్పుడైతే నాకు ఫ్రీగా కావాలి, పెన్షన్ ఇంత కావాలి, ఇది ఇంత కావాలని ఎప్పుడైతే మనం అడుగుతామో ప్రభుత్వాలు ఇస్తాయి. ఎడికెనిస్తాయి? నువ్వు ఇక్కడ ఇస్తాయి నీకు 2,000 రూపాయలు. సింపుల్గా చెప్పాలంటే ఒకసారి क्या हो रहा ना भाई, काम नहीं कर रहे हो. प्रॉब्लम क्या है? अच्छा సింపుల్గా చెప్పాలంటే టచ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. थोड़ा प्रॉब्लम है. రైట్ नीचे. మీకు తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా లైవ్ చూస్తున్న ప్రజలు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మీకు క్లియర్గా చెప్తా ఉన్నా, మాకు ఇది ఇంకా వేయకపోతే పైసలు వేయకపోతే అకౌంట్లా అని మనం అనుకుంటుంది. చూడు ఎక్కడి నుంచి ఇయ్యరు ప్రభుత్వాలు, మిమ్మల్ని కొట్టే. ఇక్కడ రైతు బంధు, పెన్షను, ఆ తర్వాత పెన్షను, తర్వాత ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో నువ్వు కోరుతా ఉంటావు కదా, నాకు ఇది కావాలి అది, ఇంక వీటికి అదనంగా ఓటుకి ఎంత ఇస్తావు, ఒకసారి అంతే ఇచ్చినావు, ఈసారి ఇవన్నీ దీనికి ఏం చేస్తాయంటే, ఇప్పుడు మీకు ఇవన్నీ తప్పు అంటారు. ఈడ వచ్చేది 5,000 రూపాయలు, ఈడ పెన్షన్ వచ్చేది 4,000 రూపాయలు అనుకో, ఈ ఉచిత పథకాలు 5,000 వచ్చినాయి అనుకో, 14,000 రూపాయలు మీకు ఈడికేని ఇస్తారు. ఇచ్చి పెట్రోలు పిరమైంది, పెట్రోలు, డీజిలు, ఆ తర్వాత ఉప్పు, పప్పు, కూరగాయలు, కరెంటు బిల్లు, మన్ను, మశానం, ఇవన్నీ ధరలు పెరుగుతున్నాయి. గీ తిరుగుంటాయి. ఇది వరకు 100 రూపాయలు తీసుకపోతే అన్ని వచ్చేటి, ఇప్పుడు వస్తలేవంటే ఎందుకు రావంటే నువ్వు ఈడ అడుగుతున్నావు కాబట్టి ఈడ కొట్టిన పైసలు తెచ్చి మళ్ళీ నీకే పెట్టాలి. ఇలా ఫిరి అంటే ఈడ కొట్టాలి, నిన్ను ఈడికి తెచ్చి పెట్టాలి. జనము ఏది ఫ్రీగా కావాలని కోరుకోవాలంటే చదువు, దవాఖానా, ఈ 2 ఫ్రీగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. వాళ్ళది ఏం పోయింది, రాజకీయ నాయకులది ఏం పోయింది అనుకుంటారు, ఏం పోదు వాళ్ళది. ఫ్రీగా అంటే లేదు తీసుకో, నాకు కావాలి సార్ ఫ్రీగా అంటే తీసుకో. ఎట్కేనిస్తావని అడగడిగా, ఇస్తున్నాడు కదా అని ఎట్కేనిస్తావరా నాయన అంటే, నిన్ను కొడతా నీకే ఇస్తా, నిన్ను కొట్టుడు నీకే ఇచ్చుడు, అంతే. నిన్ను కొట్టుడు నీకే ఇచ్చుడు పథకాలు అంటేనే ఫ్రీ పథకాలు, ఉచిత పథకాలు గవే. వాస్తవానికి ఈ ఫ్రీ పథకాలు, ఈ కథ కార్ఖానా లేకపోతే హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్ బాగా అయితే మీకు ఏది అక్కర్లేదు, అవసరం లేదు. బయట దేశాలు ఎట్లా బాగుపడతాయంటే వాళ్ళేమో హెల్త్, ఎడ్యుకేషన్ మీద పెడతా ఉంటారు. వాళ్ళు ఆరోగ్యం, చదువులే. అక్కడ మనమేమో ఫ్రీ
అరే నీకు ఏదో మంచి దవాఖాన కడదాం అనుకుంటున్నా ఈ ₹1,00,00,000 పెట్టి నీకు డాక్టర్ నర్సు అమ్మా ఈ తర్వాత ఫస్ట్ చేయి దూపకు లేవు ఇక్కడ అంటారు. అక్కడ అట్లా కాదు, ఫస్ట్ దవాఖాన కట్టుకోను అని చెప్తారు. అక్కడ ఓట్లు అమ్ముకోరు, ఏమి చేయరు కాబట్టి ఆ పరిస్థితి. మన తాన ఎంతిస్తో ఎప్పుడిస్తో ఏడిస్తావు, అంతే. ఎంతిస్తో ఎప్పుడిస్తో ఏడిస్తావు, ఈ మూడింటి మీద నడుస్తుంది కాబట్టి మన బతుకులు ఇటు తగ్గబడతాయి. అందుకోసమే మరి ఏడికేం తేవాలి? రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోకి పోయి ముద్ర చేసుకొని ఇచ్చేటువంటివి కాదు, ఫైనాన్స్ మంత్రి గారు వాళ్ళ ఇంట్లోకి ముద్ర చేసుకొచ్చి ఇచ్చేటివి కాదు. గతంలో ఉన్న కేసీఆర్ ఏం ముద్రలు చేసుకొచ్చి మనని కొట్టాలి, మనకే పెట్టాలి. ప్రభుత్వాలు ఈ ఒక్క ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు ఇదే పని. తప్పది ఎందుకంటే మనం కోరుకున్నప్పుడు తప్పదు అది. కాబట్టి ప్రజలు మీరు ఈ ఉచిత దుకాణాలు బంద్ చేసుకుంటే, కోరికలు తగ్గించుకుంటే బతుకులు బాగుపడతాయి. మస్తు పిరమైపోయినాయి. అలమెలిగడ్డ ₹500 కలిపితే ఇప్పుడు వస్తుంది ₹500 అలమెలిగడ్డ. ఉప్పు, పప్పు, చింతపండు, నూనె కోడుకుంటే ₹7 అయింది ఆఖరికి. ₹5 ఉండే ₹7